Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Ministry of Night. Ministry of Night. Ratri Paricharya. The text is from Psalms 42, verse 8. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఈ కీర్తనకారుడు ప్రస్తావిస్తున్నాడు. ప్రొక్లైమింగ్ గాడ్స్ కాన్స్టెంట్ 24/7 care, commanding loving kindness during the day, and providing a song that is a comfort and joy in the night, even during hardship. కష్టకాలంలో దేవుడు మన తోడుగా ఉంటూ ఆయన రాత్రివేళ మనకి ఆదరణ సంతోషాన్ని, పగటి వేళ తన కృప లవింగ్ కైండ్నెస్ ఆజ్ఞాపిస్తున్నాడు. 24/7 కేర్ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇట్ సర్వ్స్ ఎ రిమైండర్ టు ట్రస్ట్ గాడ్స్ 24/7 కేర్ presence, finding hope in the Creator who is the God of our lives. God is the God of our life. కాబట్టి మనకు 24/7 ఆయన సన్నిధి మనకు ఉంటుంది. You can find hope in God. ఈ లేఖన భావం గమనించినప్పుడు కంటిన్యూస్ కవెనెంట్ లవ్ మనకున్నది. ద డే టైమ్ సిగ్నిఫైస్ టైమ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, బట్ ఆల్సో రెఫర్స్ టు గాడ్స్ కాన్స్టెంట్ యాక్టివ్ అండ్ 24/7 లాయల్ లవ్. అనగా 24 గంటల్లో ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఆయన యొక్క కాన్స్టెంట్ యాక్టివ్ కేర్, లవింగ్ కేర్ మనకు ఉంటుందనే సత్యాన్ని ఈ లేఖన బాగా ప్రబోధిస్తున్నది. కంఫర్ట్ ఇన్ ట్రయల్స్ అట్ నైట్. నైట్ ప్రెజెంట్స్ ఎ సెన్స్ ఆఫ్ అఫ్లిక్షన్ అండ్ గ్రీఫ్ or sleeplessness. So God provides a song. ఆ దుఃఖ సమయాల్లో, రాత్రి వేళ కలుగు బాధలలో దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. God provides a song. వాక్య భాగంలో రాత్రి వేళ ఆయన గురించి కీర్తన మనకు తోడుగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది. అండ్ ప్రేయర్ యాజ్ ఎ రిలయన్స్. ప్రార్థన వాక్యభాగంలో నా జీవితాల దేని గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును. 24/7 లైఫ్ లైన్స్. ఎల్లప్పుడూ ప్రభు మనం ఆలకి సిద్ధంగా ఉన్న దేవుడే ఉన్నాడు. కాబట్టి కెన్ సీ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ లైఫ్. మన ప్రాణమును కాపాడుతున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి పగటి వేళ, రాత్రి వేళ అనగా అరౌండ్ ద క్లాక్ గాడ్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ అండ్ డేంజర్. దేవుడు మనకెంతో ఆ కష్ట సమయాలు, దుఃఖ సమయాల్లో, ఆ రాత్రి వేళ కలుగు ఆ భయమునకైనను, పగటి వేళ బాణములను మనం భయపడము, ఎందుకనగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. Who had 24/7 care is always present with us in our difficult situations. కాబట్టి ధైర్యంగా ఉంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ, పగటి వేళ ప్రభువైనా మీ కృప అనుగ్రహించి ఆజ్ఞాపిస్తున్నారు.
జీవదాత అయిన దేవుని ప్రార్థన అనే కీర్తన మాకు తోడుగా ఉంటుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తున్న విషయాన్ని ఈ కీర్తన ద్వారా గ్రహించుకొని మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, రాత్రి బాబులు తండ్రి మమ్మల్ని కాపాడుతూ దేవా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటూ ధైర్యంతో ముందు సాగిపోవడం, ఏ విషయం భయపడక చింతించక ప్రభానైనా మీరు అన్ని వేళ మాకు చెంత ఉండి ఆదరించి ధైర్యపరిచే సంతోషాన్ని అనుగ్రహించి ఆదరణ అనుగ్రహించి నడిపించేదే ఉన్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ తోడే ఉండును కాక.